ఫ్రెండ్స్ అందరికీ నమస్తే। మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్। అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలన్నా లేదా కుటుంబ సభ్యులు విడిపోవాలన్నా అంటే స్ప్లిట్ చేయాలన్నా అంటే వేరే ఆ రేషన్ కార్డులకు సంబంధించి వేరే రేషన్ కార్డులో యాడ్ చేయాలన్నా అలాగే ఊరి పేర్లు అడ్రస్లో మార్చుకోవాలన్నా సరే అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం। సో దీనికి సంబంధించి పూర్తి వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే। మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరణ అయితే కొనసాగుతుంది। దరఖాస్తుదారుల్లో అర్హులైన వారిని గుర్తించి వారికి కొత్త బియ్యం కార్డులు జారీ అయితే చేస్తారు। ఇప్పటికే రేషన్ కార్డులో ఉన్నవారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు। జూన్లో వీళ్ళందరికీ QR కోడ్తో కూడిన డిజిటల్ రేషన్ కార్డులు జారీ అయితే చేస్తారు। కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది। దీనికి సంబంధించి మే 15 నుంచి వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు। మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అయితే దరఖాస్తు చేసుకున్నారు। సుమారు 3.5 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకున్న సంగతి తెలిసిందే। అయితే వారందరూ ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్పింది। అంటే గత ప్రభుత్వంలో చాలామంది రేషన్ కార్డులకు సంబంధించి అయితే అప్లై చేసుకోమంటారు, వాళ్ళందరికైతే ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు అయితే వెరిఫై చేసి ఇస్తుంది, అంతేగాని కొత్తగా అయితే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు। వైసీపీ హయాంలో వచ్చిన దరఖాస్తుల్లో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అవి ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి। ఈ నేపథ్యంలోనే మరోసారి వీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే వెల్లడించాయి। అంటే గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసి ఉంటే ఈ ప్రభుత్వంలో అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు। మరోవైపు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా కుటుంబ సభ్యుల విభజన, రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పు, చిరునామా మార్పుతో పాటుగా చనిపోయిన వారి పేర్లు తొలగింపునకు అవకాశం అయితే కనిపిస్తున్నారు। అలాగే బియ్యం కార్డులను స్వచ్ఛందంగా వదులుకోవాలనుకునే వారు కూడా సరెండర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు। ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్తగా QR కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులను అయితే ఇవ్వనున్నారు। ఆధార్తో నమోదైన అడ్రస్కు కొరియర్ ద్వారా స్మార్ట్ కార్డులు పంపే ఆలోచన అయితే చేస్తున్నారు। అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే ఈ కార్డులు అయితే వస్తాయని చెప్తున్నారు। స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో కార్డు నెంబరు, కుటుంబ యజమాని పేరు, ఫోటోతో పాటుగా కుటుంబ సభ్యుని సంఖ్య, దుకాణం ID, అడ్రస్, QR కోడ్ ఉంటాయి। అలాగే స్మార్ట్ కార్డు వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేరుతో పాటుగా పుట్టిన తేదీ, వయసు, బంధుత్వం, పర్మనెంట్ అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి। సో దీనికి సంబంధించి మరోవైపు ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండే వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది। ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం అయితే వెల్లడించారు। అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన అయితే చెప్తున్నారు। సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అయితే ఈ రేషన్ కార్డులు అయితే అందనున్నాయి। సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో। కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే మనకు అప్లై అయితే జరుగుతుంది। వచ్చే నెల 7 వరకు అయితే ఇది అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పిస్తుంది ప్రభుత్వం। సో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా అండ్ స్ప్లిట్టింగ్, యాడింగ్ చేసుకోవాలన్నా కూడా అయితే ఈ టైంలో అయితే చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది। సో ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత జూన్లో వీళ్ళందరికైతే ఈ స్మార్ట్ కార్డులు అయితే ఏపీ ప్రభుత్వం అందించబోతుంది। సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।